అదేనా? ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 3వ తారీఖు గురువారము, ఆగస్టు నెల 2023 సంవత్సరము. రమణ మహర్షి గారి రమణ సంభాషణములు అనే గ్రంథం నుంచి 129వ ప్రశ్న శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. 128. ఆశ్రమానికి అమెరికన్లు, ఫ్రెంచ్ స్త్రీలు, పురుషులు వచ్చినారు. వారెన్నెన్నో ప్రశ్నలు అడిగినారు. వానిలోనొకరు పశ్చిమ ప్రపంచానికి ప్రాచ్యమిచ్చే సందేశమేమి? అందరి గమ్యము ఒకటేనని. మరొక ప్రశ్నకు శ్రీ భగవాన్ ఇచ్చిన సమాధానం, నేనున్నానంటావు అదెట్లు? ఏదైనా దీపం వెలిగించి దాని సాయంతో నిన్ను వెతికినావా? కాక పుస్తకాలు చదివి తెలుసుకున్నావా? ఏ విధంగా కనిపెట్టావు అంటే పృచ్ఛకుడు అనుభవం వల్ల. అవును, అనుభవం అనడం సరి. ఎరుకకు కర్త కర్మలు ఉంటవి, కానీ అనుభవానికి అంతం లేదు. అది నిత్యము. 129. వయసు పండిన వారొకరు శ్రీ బివి నరసింహారావుతో కలిసి పనిచేసిన వారు. విశిష్టాద్వైతంపై కొన్ని గ్రంథములు రచించిన వారు. ఆశ్రమానికి అదే మొదట రావడం. పునర్జన్మ విషయంలో శ్రీ భగవాను ప్రశ్నించారు. లింగ శరీరం, సూక్ష్మ శరీరం లయించి చనిపోయిన 2 ఏండ్లలో మరల జన్మించడం సాధ్యమా? తప్పకుండా. మరల పుట్టడమే కాదు, ఆ 2 ఏండ్లతో కొత్త శరీరంలో 60-40 ఇది కూడా అయిపోయింది కదా. అయితే శ్రీ రామకృష్ణ మిషన్కి చెందిన లక్ష్మణ బ్రహ్మచారి నేనెవరిననే విచారం కాక నేనన్న తలపు, అది కూడా తలపే కదా. విచార క్రమంలో అది నాకు నాశమవుట ఎట్లు? అడవిలో రాముడు ఋషులలో ఋషి వలె ఉన్నాడు. ఋషిపత్నులందరూ సీతని, వీరిలో నీ పతి ఎవరని గుచ్చి అడిగినారు. వారా ఋషులను ఒక్కొక్కరనే చూపుతూ రాగా సీత కాదంటూ ఉంది. రాముని చూడగానే మౌనంగా తల వంచింది. ఆ మౌనమే వాక్ వైరాగ్యం కాదా? వాక్ వైదగ్ధం. ఆ రీతిగానే నా ఇతి నేతి ఘోషించిన వేదాలు ఉన్నట్టుండి మూగలైనవి. ఆ మూకలే సత్యస్థితి. మౌన వ్యాఖ్య అర్థం ఇది. అహం స్ఫురణ మూలం చేరగానే ఆ తలపు మాయమవుతుంది. మిగిలినదే ఆత్మ. శ్రీ జి సుబ్బారావు ముఖ్య ప్రాణమేమి? అహంకరణ ప్రాణములు పుట్టు చోటు. ఒక్కొక్కప్పుడు దాన్నే అహంకరణ మహర్షి. అహంకరణ ప్రాణములు పుట్టు చోటు. ఒక్కొక్కప్పుడు దాన్నే కుండలిని అనడం కద్దు. చిత్తు ఎన్నడూ పుట్టేది కాదు, అది ఎప్పుడూ ఉండేది. అహంకరణకు పుట్టు ఉంది, ఇతర తలంపులకు అట్లే. శుద్ధ చిత్ సంపర్కం కలగగానే అవి వెలువడతవి, మరో విధంగా కాదు. మరొకసారి చదువుతాను మీకు ఇది. శ్రీ సుబ్బారావు గారు ముఖ్య ప్రాణమేమి? అహంకరణ ప్రాణములు పుట్టు చోటు. అహంకరణ ప్రాణములు పుట్టు చోటు. ఒక్కొక్కప్పుడు దాన్నే కుండలిని అనడం కద్దు. చిత్తు ఎన్నడూ పుట్టేది కాదు, అది ఎప్పుడూ ఉండేది. అహంకరణకు పుట్టు ఉంది, ఇతర తలపులకు అట్లే. శుద్ధ చిత్తు సంపర్కం కలగగానే అవి వెలువడతవి, మరో విధంగా కాదు. మోక్షం అంటే పుట్టుక లేదని తెలియడం. నిశ్చలంగా ఉండు నేను బ్రహ్మమునని తెలుసుకో. నిశ్చలంగా ఉండడం అంటే ఆలోచనలు లేకుండా అని తెలుసుకో. తలంపులు మాను అన్నది ప్రధానం. పృచ్ఛకుడు రొమ్ములో వేర్వేరు రంగులవి 6 అవయవాలున్నవి. వక్షోమధ్యానికి కుడివైపు 2 వేళ్ల వెడల్పు దూరంగా హృదయం ఉందన్నారు. కానీ ఈ హృదయానికి రూపం లేదు. దానికి ఒక రూపు కల్పించి ధ్యానించవలన కూడదు. మహర్షి అంటున్నారు, అవసరమైనది నేనెవరన్న విచారమే. గాఢ నిద్రలోనూ తర్వాత మెలకువలోనూ మిగిలి ఉన్నది ఒక్కటే. కానీ మెలకువలో అసౌఖ్యం దాన్ని తొలగించే యత్నం ఉంటవి. నిద్ర నుంచి లేచిందెవరంటే నేను అంటావు. నీకు చెప్పేది అంతే. ఆ నేనుని గట్టిగా అంటిపెట్టుకో. అది చేస్తివా నిత్యుడు తానై గోచరిస్తాడు.
ప్రధానం ఆత్మవిచారం. హృన్మధ్యాన్ని ధ్యానించడం కాదు. అంతరమని బాహిరమని ఏవీ లేవు. రెండు సమానార్థాలు రహితార్థాలును. హృదయ మధ్యాన్ని ధ్యానించడము ఉంది. అది అనుష్ఠానమే గాని విచారం కాదు. విషయాలోచన మాని మనస్సు ఎప్పుడు నిష్క్రయము నిశ్చలము అవుతుందో హృన్మధ్యాన్ని ధ్యానించే వానికి తెలుస్తుంది. ఇతర స్థానాలపై తలుపు నిలిపిన వానికి అది సందేహమే. అది కూడా మనస్సు మళ్ళీ క్రియాప్రవృత్తం అయ్యాకనే. ఒక ఒక చదువరి కేవల స్థితి అనేది ఉన్నదా? చదువరి అంటే ఆయన చదివాడు చాలా విషయాలు అన్నమాట. దానికి వ్యావహారిక స్థితికి గల సంబంధం ఎట్టిది అని అడిగారు. ఆ రెండు వేరా? అన్ని ప్రశ్నలు మనస్సులోనే పుడతాయి. మెలకువతో మనస్సు లేచి గాఢ నిద్రలో అడిగిపోతుంది. మనస్సు ఉన్నంత వరకే ఇన్ని ప్రశ్నలు సందేహాలు. అంటే ఆయన అడిగింది ఏంటంటే, కేవల స్థితి అనేది ఉన్నదా, దానికి వ్యావహారిక స్థితికి గల సంబంధం ఎట్టిది అంటే, ఆ రెండు వేరా? అన్ని ప్రశ్నలు మనస్సులోనే పుడతాయి. మెలకువతో మనస్సు లేచి గాఢ నిద్రలో అణిగిపోతుంది. మనస్సు ఉన్నంత వరకే ఇన్ని ప్రశ్నలు సందేహాలు. పృచ్ఛకుడు ఆత్మ సాధనా యత్నంలో సాఫల్యాన్ని సూచించే దశాక్రమం ఏదైనా ఉన్నదా? సత్యంలో తరతమాలు ఉండునా? మహర్షి, తరతమాలు సత్యానికి లేవు. జీవుని అనుభవాల్లోనే. ఏదైనా కొత్తగా లభించేదైతే అది నష్టం కావచ్చు, కానీ సత్యము ఇప్పుడు ఎప్పుడూ ఉండేది. అయితే దాన్ని నాకు తెలియనియని ఆవరణ ఎట్టిది? తెలియనిది ఎవరికి? తన్నేవో తెరలు వేశాయని ఆత్మ వచ్చి నీతో చెప్పిందా? ఆ తెరలను తడవేది జీవుడు. ఈ తెలియకపోవడం ఎవరిదో విచారించి చూడు. ఉన్నతిలో ఈ వైకల్యం ఎందుకు వచ్చినట్లు? సమష్టికి వ్యష్టి ఏల దాపురించింది? ఎవరికి సాపేక్ష? ఎవరికి వైకల్యం? కేవలం వికలం కాదు. అదేమని అడగదు. అచేతనం ప్రశ్నించలేదు. ఈ రెంటికి నడుమ ఏదో పుట్టుకొచ్చింది. ఈ ప్రశ్నలని దాని మూలాన. అదే ఇంత కలవరానికి కారణం. అదేమి ఇప్పుడు కొత్తగా జనించిందా? ఎప్పుడూ ఉన్నదేనా? నీవు పూర్ణుడవు అపూర్ణుడవని అనుకోవలదని అన్ని మతాలు ఘోషిస్తాయి. అనుభవంలో భేదాలెన్ని ఉన్నా అనుభవించేవాడు ఒక్కడే. వాడే ఎప్పుడైనాను నేను పూర్ణము. నిద్రలో అది విభిన్నమని చూడము. అది చాలువని పూర్ణమనడానికి. అది చాలు పూర్ణమనడానికి. నేను పూర్ణనైతే నేనెందుకలా భావించలేకున్నాను? నిద్రలో వైకల్యం జాడయే లేదు మహర్షి అంటున్నాడు. నేను పూర్ణుడే. మేల్కొన్న నేను అసంపూర్ణత భావించుటెందుకు? నిజానికి ఆ అసంపూర్ణతను వగపోసేది కైతవము. అనంతానికి భిన్నము, దైవ దూరము. ఇక్కడ కాపుదా? ఇంకా ఉంది. అదే పృచ్ఛకుడు. 3 అవస్థల్లోనూ నేను ఒక్కడినే కదా. అయితే నన్ను అహంకరణము ముంచివేసిందా, కాక నేనై దాని వలలో పడ్డానా? నీవు లేక నీకేది గాని జరుగునా? అవస్థలన్నిటా నేను సముడనే కదా. అది కనుగొన్నావు గనుకనే అహంకరణ పొడుచుకుని రావడం గమనించావు. ఈ కష్టం నిద్రలో నీ వెరుగవే. ఇప్పుడు కొత్తగా నీదేమి? ఇంద్రియాలు, మనస్సు. అట్లనేది ఎవరు? నిద్రించేవాడా? అయితే నిద్రలోనే ఆ ప్రశ్న అడిగి ఉండవలే. నిద్రలోని వాని చేర్చుకుని వానికి వేరై తదీయోభాష ఒకటి ఇట్లు మాట్లాడుతున్నది. తదీయాభాష పూర్ణము నిత్యము అయిన దానితో ఏ ప్రమేయము లేక కొత్త ఏమైనా కలుగునా? ఈ వివాద కూడా అనాది నుండి వస్తున్నదే. ఆ ప్రసక్తి మాని అంతర్ముఖుడవై అన్ని వెడదలు వదల్చుకో. వాదాలకంతూ పొంతూ ఉండదు. సర్వబాధా నివారకం భగవదనుగ్రహం ప్రసాదించండి. నేను వాదనకు రాలేదు, నేర్చుకోవడానికి వచ్చాను. మహర్షి, నీవెవరివో నేర్చుకో. అది మొట్టమొదటి నీవు చేయవలసింది. దీనికి శాస్త్రాలు పాండిత్యము అక్కర్లేదు.
ఇది చాలా సరళమైన అనుభవం. ఉన్న స్థితి ఎప్పుడూ నిరంతరం ఉన్నదే. నిన్ను నీవు మాని మార్గానికై పరులను ఆశ్రయిస్తున్నావు. వేదాంత ప్రయోజనం నిన్నంతర్ముఖుని చేయటియే. నీవు నీ ఆత్మను తెలుసుకుంటే నీకే చెడుగు కలుగదు. నీ వడిగావు గనుక చెబుతున్నాను. నీ ఆత్మ ఆలంబనతోటే అహంకరణ పొటమరిస్తుంది. నిన్నను నిన్న అదుపులో ఉంచుకుంటివా అహంకరణ మాయమవుతుంది. అంతవరకు యోగి పలుకుతూనే ఉంటాడు, అదిగో అటనే ఉంది, అచ్చటే ఉంది అని. అజ్ఞానులు అడుగుతూనే ఉంటారు, ఎక్కడని. రుచ్చకుడు, కీలకం నేనెవరో తెలియమని. అవునంతే అన్నారు మహర్షి. అక్కడితో ఆ ప్రశ్న దానికి 133 నుంచి చదవాలి. ఎక్కడైనా అర్థం కాని ఉంటే అడగండి. విచార క్రమంలో అది నాశనం అవుతే ఎట్లు. నేను అన్న తలంపు అది అయిపోయింది కదా. అంటే అడవిలో రాముడేమో ఋషిలాగా ఉంటే సీతాదేవి, ఎవరు మీ భర్త అంటే సీతాదేవి రాముడి దగ్గరికి వచ్చి మౌనం వహించింది. అలాగే అసలైన తత్వం దగ్గరికి మౌనమే ఉంటుందని. ఇంకా అక్కడ ఏమీ మాట లేదు. ఆ మౌనమే వాక్ వైదగ్ధ్యం కాదా. నేతి నోతి అని ఘోషించిన వేదాలు ఉన్నట్టుండి మూగలైతాయి. ఆ మూకలే సత్యస్థితి. మౌన వ్యాఖ్య అర్థం ఇది. అహంస్ఫురణ మూలం చేరగానే ఆ తలుపు మాయమవుతుంది. మిగులినదే ఆత్మ. ముఖ్య ప్రాణం ఏమిటి? అది రాంబుద్రి గారు మీకు ఏమైనా అర్థమైందా? నమస్తే మేడం. నమస్తే మేడం అదే మేడం, అంటే నిన్ననే అనుకున్నాం కదా మేడం. అంటే అది మౌనం అంటే మౌన స్థితిలోకి, అంటే ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇంకా మౌనం తప్ప వేరే. మౌనం అంటే అర్థమైంది తెలుసా? మౌనం అంటే మనసు నిశ్చలం అయిపోవడం. ఆలోచనలు మనసు నిశ్చలం అంటారే అదే. అదే మేడం. ఈ మౌనం కాదు. ఆలోచనలో మనసు నిశ్చలమైన స్థితే మౌనం అని చెప్తున్నారు. మౌనం అంటే ఊరికే మామూలు కూర్చొని ఉండడం కాదు. మౌనం అనగానే ఉన్నప్పుడు మనకి కృష్ణమూర్తి గారు చెప్పిందే. అవును మేడం. మైండ్ ఏమో నిశ్చలం అయిపోతుంది, అప్పుడు అసలు తత్వం బయటకు వస్తుంది. మౌనం అంటే మనసు పనిచేసే స్థితిలో ఊరికే మాట లేకుండా కూర్చోవడం కాదు మౌనం అంటే. మౌనం అంటే పూర్తిగా మనసు ఆలోచనలు అణిగిపోయిన స్థితే మౌనం అని చెప్తున్నారు. అంటే అయిపోతాయి. మళ్ళీ అణగిపోవడం అంటే వేరే అర్థం. అణిగిపోవడం అంటే మళ్ళీ ఉజృంభిస్తాయి కాబట్టి అది కాదు. మొత్తం దృశ్యం కావడం అన్నట్టు. నిశ్చలం అవడం అనే పదం ఎందుకు పెడుతున్నాను తెలుసా? అక్కడే ఉంది, అది నిశ్చలం అయిపోతుంది. అదే మేడం. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు సీతమ్మ వారి గురించి అడిగారు. అన్నప్పుడు ఆ స్థితి అదే అన్నట్టు అన్నారు. అంటే అది కంపారిజన్ సరిపోతుందా మేడం? అది అట్లా అర్థం లేదా? అది అర్థం కాలేదు మేడం కొద్దిగా. అంటే అందరు ఋషుల్లాగే రాముల వారు ఉంటే, ఎవరు నీ భర్త అని అడిగితే రాముల వారి దగ్గరికి వచ్చేసరికి వాడు మౌనం వహించింది. అంటే ఏంటి? ఆ మౌనం అంటే అంతర్గతంగా అక్కడ ఎలా అయితే ఆవిడ మౌనం వహించిందో అంటే అదే అని. ఇంకా అలాగనే అసలు స్థితి వచ్చేసరికల్లా ఇంకా వాక్యేమీ ఉండదు అక్కడ అని చెప్పడానికి. కరెక్ట్. ఇంకొకటి ఈ
ఈ విదేశీ మహిళలు వచ్చినప్పుడు కొంచెం అది తర్కం అక్కడ జరిగింది మేడం. ఏంటి విదేశీ మహిళలు వచ్చి అడిగారు ఆ రోజే మేడం. మనం చదివాము, కానీ మరొకసారి అంటే ఈ రోజు కాదా మేడం? ఓకే మేడం, ఈ రోజు సరే. పోలేండి, అది కూడా పశ్చిమ ప్రపంచానికి ప్రాచ్యం ఇచ్చే సందేశం ఏమిటంటే అందరి గమ్యము ఒక్కటే అన్నారు. అప్పుడు భగవాన్ మరొక ప్రశ్నకు భగవాన్ ఇలా చెప్పారు, నేనున్నానంటావు అది ఎట్లు? ఏదైనా దీపం వెలిగిస్తే నువ్వు వెతుక్కున్నావా? పుస్తకాలు చదివి తెలుసుకున్నావా? ఏ విధంగా కనిపెట్టావు అని అడిగారు మహర్షి. అంటే అనుభవం వల్ల. అవును, అనుభవం అనడం సరి. ఎరుకకు కర్త కర్మలు ఉంటది, కానీ అనుభవానికి అంతం లేదు, అది నిత్యం. ఇక్కడ ఎరుక అనేది ఇంకొక రకంగా వాడేది. వయసు పండిన వాడు తర్వాత ఇది కుండలిని గురించి చెప్పారు మేడం. కుండలిని అహం స్ఫురణ ఎక్కడి నుంచి పుడుతుంది అంటే కుండలి నుంచి పుడుతుంది అని అంటున్నారు. అసలు కుండలి నుంచి పుడుతుందని చెప్పారా? ఇందాక రమణ మహర్షి గారు చెప్పినట్టు అంటే కుండలిని యొక్క స్థితి అదే అన్నట్టు చెప్పారు కదా మేడం. అది కొంచెం ఇందాక ఇప్పుడు క్వశ్చన్ లో వచ్చింది మేడం. అవునులేండి, కుండలిని వచ్చింది కానీ కుండలి నుంచి పుడుతుందని చెప్పారా? అహంస్ఫురణ ఎక్కడి నుంచి అంటే కుండలిని అని ఏదో ప్రస్తావన వచ్చింది మేడం. అది నేను అదే అనుకుంటున్నాను. కుండలిని అనేది గమ్యస్థానం కదా, అక్కడి నుంచి ఎలా పుట్టింది అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే చిత్ ఎప్పుడు పుట్టేది కాదు, అది ఎప్పుడు ఉండేదే. అహరణకరణకి పుట్టు ఉంది, అలాగే శుద్ధ చిత్ సంపర్కం కలగగానే అవి పోతాయి. అంటే శుద్ధ చిత్ వల్లే అహంకరణ పోతుంది. మోక్షం అంటే లేదని తెలియడం. అహంకరణ అనేది అది ఎలా పుడుతుంది అన్న క్వశ్చన్ వచ్చింది మేడం. అది తర్వాత మోక్షం అంటే పుట్టుక లేదని తెలియడం. కానీ మీరు ఒక చిన్న కాగితం తీసుకుని రాసుకోండి క్వశ్చన్స్ వినేటప్పుడు. మాకు ఒక ఆయన మధ్యాహ్నం క్లాస్ లో పిహెచ్డి చేసి లెక్చరర్, ఆయన ఒకరు ఫస్ట్ అన్ని కూలంకషంగా చెప్తారు. ఆయన ఒక రోజు చెప్పారు, నేను అన్ని రాసుకుంటున్నాను ఎందుకంటే నాకు గుర్తుండట్లేదు అని. ఫస్ట్ చాలా క్లియర్ గా చెప్తారనమాట. నిశ్చలంగా ఉండు, నేను బ్రహ్మమునని తెలుసుకో. నిశ్చలంగా ఉండడం అంటే ఆలోచనలు లేకుండా అని తెలుసుకో. అంటే మనం ఏమోని ఎన్నో రాస్తాం కదా, ఇది మనకు కూడా మంచిదే కదా, చిన్న పాయింట్స్ లాగా నోట్ చేసుకుంటే ఇప్పటికైనా హెల్ప్. అంటే హృదయం ఉందన్నారు, కానీ హృదయానికి రూపం లేదు, దానికి ఒక రూపు కల్పించి ధ్యానించాలా కూడదు అన్నారు. అసలు ఏంటంటున్నారంటే నేనెవరిని ఇలా గట్టిగా అంటే అది ధ్యానించడానికి అంతరం బాహ్యం ఏమీ లేదు, నిద్రలో నేనని అన్నది లేనే లేదు కదా. కేవల స్థితి అనేది ఉన్నదా, దానికి వ్యావహారిక స్థితికి కదా, అంటే రెండు వేరు కావన్నారు. కేవల స్థితి వ్యావహారిక స్థితి రెండు వేరా? అన్ని ప్రశ్నలు మనస్సులోనే పుడతాయి. మెలకువతో మనస్సు లేచి గాఢ నిద్రలో అణిగిపోతుంది. అంటే ఈ మనస్సు ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి సమస్తం వస్తున్నాయని, మనస్సున్నంత వరకే ఇన్ని ప్రశ్నలు సందేహాలు. అంటే గాఢ నిద్రలో మనసు ఉండదు కాబట్టి అక్కడ ఇది ఏం లేదు. అక్కడ ఆత్మ సాధనా యత్నంలో సాఫల్యాన్ని సూచించే దశాక్రమం ఏదైనా ఉన్నదా? సత్యంలో తరతమాలుండునా? తరతమాలు సత్యానికి లేవు,
జీవుని అనుభవాల్లోనే. ఏదైనా కొత్తగా లభించేదైతే అది నష్టం కావచ్చు, కానీ సత్యం ఎప్పుడూ ఉండేది. అయితే దాన్ని నాకు తెలియని అని ఆవరణ ఎట్టిది? తెలియనిది ఎవరికి? తన్నేదో తెరలు కప్పివేశాయని ఆత్మ వచ్చి నీతో చెప్పిందా? ఆ తెరలను తడవేది జీవుడు. ఈ తెలియకపోవడం ఎవరిదో విచారించి చూడు. పూర్ణతలో వైకల్యం ఎందుకు వచ్చినట్లు? సమిష్టికి వ్యష్టి ఏల దాపురించింది? ఎవరికి సాపేక్ష? అంటే ఈ రిలేటివిటీ అన్నది ఎవరికి? ఎవరికి ఈ వైకల్యం? కేవలం వికలం కాదు. కేవలం అంటే అసలైంది. అదేమని అడగకు. అది అచేతనం ప్రశ్నించలేదు. ఈ రెంటికి నడుమ ఏదో పుట్టుకొచ్చింది. ఈ ప్రశ్నలన్నీ దాని మూలాన. అదే ఇంత కలవరానికి కారణం. అదేమి ఇప్పుడు కొత్తగా జనించిందా? ఎప్పుడూ ఉన్నదేనా? అంటే విషయం అర్థమైందా? సరే, అది అయితే వసంతలత నీకు ఒంట్లో బాగుందా అర్థమైంది. లేదా? వెళ్ళిపోయిందా వసంతలత? వసంతలతకి ఆరోగ్యం బాగోలేదు. ఉమ్. మేడం కేవలం కైవల్యం లేదు, ఒకే కేవలం అంటే స్థితిలో మేడం. ఆత్మతత్వం అండి. దాన్ని కేవలం అంటున్నాం. కైవల్యం వేరు. కైవల్యం మేడం. కైవల్యం వేరు కదా. ఉమ్. కేవల స్థితి అంటే ఆత్మస్థితి అన్నమాట. కొందరు మోక్షం అంటారు, కొందరు ఇంకేదో అంటారు, కైవల్యాన్ని. ఇప్పుడు కేవల స్థితి అనే ఇక్కడ ఏంటి, దేని వాడుతున్నారు అని మనం తెలుసుకోవాలి. అదే మేడం, కేవలం అంటే ఇంకా అది తప్ప అన్నట్టు. అంతే కదా మరి. కేవలం అంటే ఆత్మస్థితిని అదే. ఇక్కడ కేవలం అంటున్నారు. అవును, అవును మేడం. ఓకే మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? శారద గారు మీకు ఏమి అర్థమైందో చెప్తారా? నమస్తే మేడం. నమస్తే. అదే అంటే టోటల్‌గా అర్థమైంది కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. కానీ నాకు తెలిసింది చెప్తాను. ఇప్పుడు అదే ఇది మొత్తం ఇదంతా కూడా టాపిక్ ఆత్మస్థితి మీదే ఉంది మేడం. మనసు ఆత్మతో లయం చెందితే అక్కడ నిశ్చల స్థితి ఏర్పడుతుంది. తర్వాత అది ఆత్మ మనస్సు అనేది ఆత్మతో లయమా? అంటే మనస్సు నిశ్చలమైతే ఉన్నదే ఆత్మస్థితి. అదే 2 ఏకమైనప్పుడు రెండు ఏకమైపోయినప్పుడు నిశ్చల స్థితి అనేది వస్తుంది అనేది అంటే సీతను ఆ రెండు ఏకం అనేది కొంచెం కన్ఫ్యూజింగ్. లీనం అవ్వడం కదా మేడం. మనస్సు నిశ్చలమైతే ఉన్నదే ఆత్మస్థితి. అవును మేడం. మనస్సు అడ్డుతోంది. మరి అవునవును. మరి అట్లాంటప్పుడు మనము ఒక మనసు అడ్డుతోంది అంటే మనం అన్నాం కదా మేడం, సూర్యచంద్రుడితో పోల్చి చంద్రుడు అంటే స్వయం ప్రకాశం కానిది ఆత్మ, స్వయం ప్రకాశం కానిది మనసు అని, స్వయం ప్రకాశమైనది ఆత్మ అవును. అనేసి అనుకున్నాం కదా మేడం. అంటే అక్కడ రెండు మనస్సే అంటే చూడండి, ఎలా అయితే స్వయం ప్రకాశం కాపోయినా చంద్రుడు అడ్డుతాడు, మనస్సే అసలు తత్వం తెలియకుండా అడ్డేది. అవును. అంటే ఈ ఈ స్థితికి ఈ ఈ ఇలాంటి స్థితికి జ్ఞానం అవసరం లేదు. నిశ్చలంగా ఉంటే చాలు. పాండిత్యంతో జ్ఞానంతో అవసరం లేదు. మనం ఏ ఆ స్థితికి కర్మకాండంతో చేరుకోవడం అక్కర్లేదు. నేనే ఎవరైనా తెలుసుకోవడానికి ఏం అవసరం లేదు. సులభం. చాలా సులువైన ఇప్పుడు పద్ధతి ఇప్పుడు ఇది. అర్థమైందా? ఇప్పుడు నేనెవరని తెలుసుకోవడానికి మన లక్ష్యం. మనం పూజలు చేస్తూ కూర్చుంటే కాలం, లేకపోతే ఈ తీర్థయాత్రలు చేస్తున్నంత సేపు మనకేమొస్తున్నది? దానికి దూరంగా అవును. వెళ్ళిపోతున్నాం కదా. అవునవును మేడం. దాన్ని మించి దాని మీద ఉన్న స్టేజే కదా మేడం ఇది. ఉమ్, దాని తర్వాత ఇప్పుడు మామూలుగా ఏ క్లాసెస్ అయితే ఎలా ఉన్నాయో అలా ఇప్పుడు పూజ అనేది మనకి మామూలుగా మనసు నిశ్చలంగా ఉండడానికి స్టార్ట్ అయినది అలా డెవలప్ అవుతూ మనస్సు ఆత్మస్థితికి చేరుకోవాలి. నిశ్చలానికి పూజ ఎక్కడ తోడ్పడుతోందండి? ఎవరికి మనస్సు నిశ్చలం అవుతోంది పూజలో? అంటే డీప్ గా వెళ్తే అది కరెక్టే మేడం. స్టార్టింగ్ అట్లా చెప్తారు కదా మేడం. ఫస్ట్ అది పూజతో కాదండి, మొదలై అలాంటి భావన వదిలి యథార్థంగా మీరు ఫీల్ అవ్వండి. మనసు నిశ్చలం అవడానికి అది అవునవును. తోడ్పడటం లేదు కదా. స్టార్టింగ్ అవన్నీ అందరూ అన్నం వదిలేయండి. మీరు యథార్థాన్ని చూడండి. అవును. అలా మనం ఎలా ఉండాలంటే వీళ్ళు వాళ్ళు చెప్పారు కాదు, మనకు అది నిజమా అని తెలుసుకోవాలి. అవును. కరెక్ట్ మేడం. స్టార్టింగ్ ఇలా కూడా అప్పుడే మనం, చేయొచ్చు. అందుకే కృష్ణమూర్తి గారు ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకంలో
ఎక్కడో ఏ గ్రంథంలో మహద్గ్రంథంలో రాసుందనో ఎవరో మహాత్ములు చెప్పారనో కాదు, మీకు అది సత్యం అయితేనే నమ్మండి అంటారు. కరెక్ట్. మనకి తోచక కొన్ని పనులు చేస్తామండి. ఈ వీళ్ళని వాళ్ళని తిట్టే బదులు ఆ పూజలు అంటూ ఏవో అవి చేయడంలో కొంతసేపు మనసు అక్కడ ఆగుతుంది, చెడు కర్మ చేయకుండా. అంతకంటే ఏమీ లేదు. అవునవును. అక్కడ సీతను అడిగినప్పుడు కూడా సీత ఆమె అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి ఆమె మౌనం స్థితినే వహించింది అని తెలుస్తోంది మేడం. ఏంటండి? మనలాంటి వాళ్ళకైతే అన్ని డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి అన్ని తెలిసిన వాళ్ళకు ఎలా కాదండి, చెప్పగలుగుతుంది ఒక్కసారి మీరు భర్త అని? జాగ్రత్తగా వింటంలే. ఆత్మస్థితి వచ్చేసరికి ఇంకా డౌట్స్ అన్ని అణిగిపోతాయని చెప్పారు. అది మనస్సు రేంజ్ అవునవును. లోనే ఇవన్నీ. మళ్ళీ నిద్రలో లేదు మనకి. సుషుప్తావస్థలో డౌట్స్ అదే లేవు. చెప్పింది మేడం. అంటే జాగరూకావస్థలో ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవునవును. అందుకని జాగ్రత్తగా వింటే అన్- వీళ్ళు వాళ్ళు అని రెండు తేడాలు లేవండి. అన్నీ అందుకే తెలిసిన ఆమె వాళ్ళని మౌనం కాదు, ఆత్మస్థితి అయ్యేసరికల్లా ఆ అక్కడ ఉన్న స్థితికి ఆయన చెప్తున్నారు తప్ప మనస్సు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఇవన్నీ మొదలయ్యాయి. అవునవును. అంటే మీరు ముందు నుంచి ఉన్న అభిప్రాయం నుంచి ఇక్కడ వినాలి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనస్సే మనస్సు జాగరూకం అయింది పొద్దున్న లేవగానే, అప్పుడు అన్నీ మొదలవుతున్నాయి. నిద్రావస్థలో కూడా నేను లేదు. అవునండి. మరి ఆమె ఆమె ఇప్పుడు మానసికంగా ఉన్నాను, మానవ జన్మలో ఉన్నాను అన్నప్పుడు ఆమె చెప్పొచ్చు కదా మేడం, రాముడు నా భర్త అని చెప్పకుండా ఎందుకు మౌనం వహించినట్టు మేడం మరి? ఏంటి? అక్కడ రా సీతను ప్రశ్నించినప్పుడు రాముడు ఎవరు నీ భర్త అన్నప్పుడు మౌనం జాగృత వల్ల ఆవిడ రూపంలోనే ఉంది కదా చెప్పేసింది మేడం అనమాట అది. ఆవిడే భర్తని. ఒకరిని చూడగానే మౌనం వహించిందంటే ఆమె తన భర్తని. ఆ మౌనం అంటే ఆవిడ వహించడాన్ని చెప్పింది ఆమె. దేనితో పోల్చారు? నా ఇతి అని మనం అంటూ అంటూ ఒక దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఆ ఆగిపోయిందే ఆత్మస్థితి. ఉమ్. అర్థమైంది. అంటే అక్కడ రాముడిని వైపు చూసిందా మేడం అక్కడ? చూసి ఆవిడ మౌనం వహించింది. అంటే మిగతా ఎక్కడాను నా ఇతి అని చెప్పి అక్కడికి వచ్చి మౌనం వహించింది. అంటే అర్థం ఏంటి? అలా ఇక్కడ పాయింట్ ఏంటంటే సీత చూడడం కంటే మనకి ఇక్కడ ఏది ఎగ్జాంపుల్? అంటే ఆత్మస్థితి అంతా ఒకటే అన్నట్టు. అంతా ఒకటే అని కాదండి. ఆత్మస్థితి దగ్గరికి వచ్చేసరికల్లా ఆత్మ అక్కడ మాట అంటే ఇది కాదు ఇది కాదు అని చెప్తూ చెప్తూ అక్కడ వచ్చేసరికి ఆగిపోతాం. అవునవును మేడం. డీప్ గా వెళ్తే అది నువ్వు లేదు, నేను లేదు, ఆత్మ లేదు, ఎవరు లేదు అంతా. డీప్ అన్న పదానికి అర్థం, ప్రతి పదానికి అర్థం ఉన్నది. డీప్ అంటే అవునవును మేడం. చక్కెర తీపే వస్తుంది, మమకారం తీపే వస్తుంది, ప్రేమ కాదు. తీపే డీప్ అంటే వస్తుంది మీరు అన్ని. వాడిన పదం అర్థం ఏంటి? అంటే మేడం అర్థం కాలేదు మేడం. మీరు డీప్ గా వెళ్తే అంటే ఎక్కడ డీప్? డీప్ అంటే డీప్ డీపా మేడం? డీప్ అంటే మనం ఆత్మస్థితిలోకి ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా తెలిసి మనము బ్లాంక్ అయిపోతాం కదా మేడం. అక్కడ నిశ్చల స్థితి అనేది ఏర్పడుతుంది. అప్పుడు మొత్తం ఇంకా అసలు ఎక్కడ మనకి ఇంకా వేరే డిఫరెన్స్ అంటే అనేది ఇక్కడ డీప్ యూనివర్స్ అని ఎందుకు ఏది నేను అది కనపడదు మేడం. చేశానంటే డీప్ గా వెళ్ళిద్దామని కాదు. అక్కడ మనస్సు యొక్క రేంజ్ లోంచి మనం ఎప్పుడు కూడా పైనే జీవిస్తాం మనస్సుతోటే. అందుకని ఆ మనస్సే లేవగానే మొదలవుతుంది. అదే చెప్తోంది నేను అన్నిటినీ తెచ్చేది. అది ఎప్పుడైతే నిశ్చలం అయిపోయిందో అప్పుడు ఉన్నదే ఆత్మస్థితి. అవును. అక్కడ ఇంకేం ఎప్పుడు ఉంది, అగమ్య ఇప్పుడు కూడా గోచరంగా ఉంది. ఇక్కడ డీప్ అక్కర్లే, అది ఇప్పుడు కూడా ఉంది, కానీ మనం గ్రహించట్లేదు. అవును మేడం. మనసు రేంజ్ లోనే ఉంటాం కాబట్టి దాన్ని గమనించాలి. అదే ఆ స్థితికి చేరుకునే ప్రయత్నం చేయాలి మేడం. అంటే అది ఆల్రెడీ ఈ ఉంది, లౌకిక దాన్ని గమనించగలగాలి. అంటే ఇప్పుడు కూడా పనిచేస్తోందని గమనించగలగాలి, చెప్తున్నారు కదా. ఉండగలగాలి. అవును మేడం. గమనించగలగాలి, అందులో ఉండగలగాలి ఇప్పుడు మెయిన్. అది వేరే సంగతి. అదే అసలు అలవాటు. గమనిస్తేనే కదా అందులో ఉంది ముందు. అవునవును మేడం. ఎంతైనా మనస్సే అడ్డు, మనసు రేంజ్ లోనే జీవిస్తాం మనం.
అవునవును ఇది మేడం. మనస్సే అది కదా ఇవన్నీ వచ్చినా తెచ్చి పెడుతోంది. ఇది చేయి, అది చేయి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ చెప్తున్నది మనస్సే. మనకి అవును. టెంప్టేషన్ మన మోసం పెడుతోంది. ఇప్పుడు చూసారా మీరు పూజలో నాకు ఏకాగ్రత వచ్చేస్తోంది అంటున్నారు. అదంతా మనస్సు చేసే వంచన. ఉమ్, అవును మేడం. ఆత్మవంచన అని మనస్సు కూడా మనని మోసం చేస్తూ ఉంటుంది. ఇదిగో ఇదే ఆత్మతత్వం అని చెప్తుంది. ఏదో ఒక రోజు మనస్సు కొంచెం ఒక గడియ అణిగిపోయి ఉంటే ఇదే ఆత్మతత్వం అంటుంది. ఇవన్నీ మనం చాలా ఎరుకతో ఉండాలి. అవునవును మేడం. మనం ఏదన్నా కానీ మొత్తం డీప్‌గా వెళ్ళిపోయినప్పుడు నిచ్చెన అసలు ఏ స్తోత్రాలు రావు, ఏ మంత్రాలు లేవు. ఆ పరిస్థితి నాకు తెలుసు మేడం. కానీ అసలు ఇంకా కాన్‌స్టాంట్ అయిపోతాం. ఏమి ఉండదు. మొత్తం బ్లాంక్. బ్లాంక్ కూడా కాదు. అది ఒక రకమైన స్టేజ్‌కొచ్చేస్తాం. ఎందుకని ఆ అది స్థితిని డీప్‌గా వెళ్ళినప్పుడే వర్ణించే తెలుస్తుంది. బదులు ఆ స్థితి మనకు తెలియదు కనుక దాన్ని వర్ణించే బదులు మనస్సు నిశ్చలం చేయడం మనం చేయాలి కదా. అది అవును. వర్ణించలేని స్థితి మాటలతో. అవునవును. అవును. దాన్నంతా మనం ఊహిస్తున్నాం. అవును మేడం. అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నా మనస్సు వల్లే అసలైన మనస్సు రేంజ్ లోనే బతుకుతున్నాం అన్న విషయం మనం గమనించాలి. అందులో 100% ఆత్మతత్వం పట్టుకోబడదు. దీన్ని త్యజించినప్పుడే ఇది అంటే సాధ్యమవుతుంది అనేది తెదించడం తెలుస్తుంది. అని అంటే మనం అంటాం గాని అసలు ఆ మనస్సుతోటే మళ్ళీ మనం ఇంకో ఆలోచన పెట్టేస్తాం కదా. ఈ ఆలోచన అవును మేడం. వదిలేసి ఇంకో ఆలోచనకి వెళ్ళిపోతున్నాం. అది అతి సులువు ప్లస్ అది కష్టము. 2 చాలా అతి సులువేం కాదండి. అది మనసు రేంజ్ లో జీవించే వాళ్ళకి అది ఎప్పుడు సులువు కాదు. మనస్సే చెప్తుంది ఇగో ఇప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావంటే అది కూడా మనసు కల్పించింది. హ్మ్. సులువని ఎలా చెప్పగలరు? అంటే నాకు నా ఎక్స్‌పీరియన్స్‌లో అనిపించింది మేడం అట్లా. కాదండి అంటే మనస్సు లేక చాలా మీరు ఏం చేస్తారంటే ఆ మైండ్ ని ఒక క్షణం ఆపేయడం సులువు అలా కాదు. ఆ కంప్లీట్ మనస్సు నిశ్చలం అవ్వడం అనే దానికి యువతల వాసనలన్నీ కూడా మనకి పోతేనే గాని అది నిశ్చలం అవ్వదు కదా. అటువైపే వెళ్ళిపోతుంది లేతే. ఆఖరికి శాస్త్ర వాసన పూజ వాసన కూడా ఆ వాసనలే. అవునవును. ఎందుకంటే మనకి మహా కష్టం ఏంటంటే మనస్సు లేకుండా ఒక్క పని చెయ్యం కదా. నిరంతరం మనస్సు రేంజ్ లోనే జీవిస్తున్నాం. ఆఖరికి ఆ భగవతత్వాన్ని కూడా మనసుతో పట్టుకుందాం అంటాం. ఆ భగవంతుడు ఇలా కనబడ్డాడు అలా కనబడ్డాడు అని చెప్పడం కూడా మనస్సు రేంజే. చాలా మంది చెప్తారు బాబా గారు నాకు ఇలా చెప్పారు. బాబా గారు కాదు వాళ్ళ అంతఃకరణ చెప్తుంది. అలాగ మనస్సు మోసం చేస్తూ ఉంటుంది. అదే బాబా గారేమో నువ్వు రాంగ్ చేస్తున్నావు అన్నట్టు అలా చెప్పినప్పుడు నచ్చదు. ఇలాగా మనస్సు ఎన్నో డ్రామాలు వేస్తూ ఉంటుంది మన లోపల. అవన్నీ గమనించుకోవాలి మనం. ఇంకా ఏమి కూడా తెలుసా మన మనస్సు ఎప్పుడు నువ్వే సుపీరియర్ అని చెప్తుంది. మిగతా వాళ్ళకి ఏమీ లేదని. అవన్నీ ఆ డ్రామాలన్నీ మనం గమనించాలి. నీకు కోపం వచ్చినా ఇంకోరి తప్పే, నీకు ద్వేషం వచ్చినా ఇంకోరి తప్పే, నీకు అసూయ వచ్చినా మరో వల్ల వస్తుంది, నీ వల్ల కాదని చెప్తుంది అది ఆత్మవంచన. ఇవన్నిటినీ మనం మనస్సు చేసే డ్రామాలు ఇవి. అంతేనా కదా? ఏంటండి? చూడండి కావాలంటే ఎవరిని అడగండి నేను చాలా సుపీరియర్ అని వాళ్ళ లోపల లోపల ఉన్న సత్యం చెప్తారంటే ఎవరు సుపీరియర్ కాదు నేనే సుపీరియర్. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని ఎన్ని గ్రహించాను, ఎన్ని నేర్చుకున్నాను, నేను ఇంత సుపీరియర్. ఇక్కడెక్కడో ఏవో ఉంటాయన్నమాట. ఆ ప్రతి క్షణం నేనే సుపీరియర్ అని చెప్తుంది.
అంటే అప్పుడు మనం ప్రశ్నించుకుంటే నాలోనే పరమాత్మ ఉందా అంతటా లేదా అంటే నేను చూడను. అది ఒక అహంకారం. అవునా కదా రామబుద్ధుడు గారు? ఎప్పుడు ప్రతి వారికి నేనే సుపీరియర్ లోపల ఉంటుంది. అది మనసు చేసే అవును. డ్రామా.